అక్కడికి వెళ్ళిన తర్వాత విచిత్రం, సూర్యుడి దగ్గరికి వెళ్ళాక వేడికి మాడిపోడా. పురాణాల్లో ఒక మాట చెబుతారమ్మా, సద్భావముల ఆస్తులైన ఎడ పర్వతమైనను పదమంటదే. అగస్త్య మహర్షి గురించి రాస్తూ సాగర ఘోష కావ్యంలో రాశాను నేను. సద్భావముల ఆస్తులైన ఎడ పర్వతమైనను పదమంటదే. ఆకాశవంత ఎత్తు ఎదిగినటువంటి వింధ్య పర్వతం అగస్త్యుడు కనపడగానే పాదాల మీద వాలిపోయింది, కిందికి దిగిపోయి. ఏమిటి అగస్త్యుడు గొప్ప మహాత్యాగి లోపాముద్రాపతి, మహానుభావుడు, మహాతపస్వి, మహాశివభక్తుడు, మహాత్యాగమూర్తి. ఎప్పుడూ జీవితంలో సమాజం సుఖంగా ఉండాలి అనుకున్నాడు తప్ప ఆయన సుఖపడాలి అనుకోలేదమ్మా, ఆయన సుఖపడాలి అనుకోవాలా. అటువంటి త్యాగమూర్తి అగస్త్య మహర్షి. ఆ అగస్త్య మహర్షిని చూసి వింధ్య పర్వతం తల వంచింది. ఇక్కడ హనుమంతులను చూసి సూర్యుడు చల్లబడ్డాడు. అది బాలాంజనేయ స్వామి, అది బాలాంజనేయ స్వామి. ఎంత చెబుతాం హనుమంతుడి గురించి, ఆయన తోక వెంట్రుకంత లేవి. ఇక్కడ ఏం చెబుతామండి మహానుభావుడి గురించి. సూర్యుడు చల్లబడ్డాట. ఎందుకని? తనకు కాబోయే శిష్యుడు అడ్మిషన్ వస్తుంది, మా స్కూల్లో చేరతాడని కాదు. ఇక్కడ ఆయన వ్యాపారం కాదు. అక్కడ సూర్య పబ్లిక్ స్కూల్ ఆయన పెట్ల. జగదుపకారి ప్లవగ చంద్రుడటన్సు. అది కారణం. ఇతను ఎందుకు పుట్టాడో నాకు తెలుసు. లోకానికి మహోపకారం చేస్తాడు. బాల్యం కాబట్టి అజ్ఞానంతో ఇంత దూరం ఎగురుతూ వచ్చాడు. ఇతన్ని ఇప్పుడు కాల్చేస్తే రేపు కథల్లాగా. ఇది దేవతల కరుణ, ఇది దేవతల కరుణ. భక్తి ఉన్నవాడు, సత్యం ఉన్నవాడు, ధర్మం ఉన్నవాడు మండుటెండలో నిలబడినా మల్లెపువ్వులా ఉంటాడమ్మా, మల్లెపువ్వులా ఉంటాడు. సమస్త దేవతలు అతనికి సహకరిస్తారు. జగదుపకారీ ప్లవగ చంద్రుడటంచు తలంచి భానుడు దగదగ మండుచుండు కిరణంబులు వేడిమి చూపకుండే. దగదగ మండుచుండు కిరణంబుల వేడిమి చూపడయ్యే. రెండు గడియలేగ అంత తపను గ్రహింపగ. రెండు గడియలేగ అంత తపను గ్రహింపగ. రెండు గడియలేగ అంత తపను గ్రహింపగ. నాడు పర్వమౌట గదియ వచ్చే రాహువో అచటంగలవారు అరుదంది చూడగన్. హనుమంతుడికి ఏ ప్రమాదమో జరగబోగా సూర్యమండలంలో ఒక విచిత్రం జరిగింది. ఈయన పుట్టుకే అపూర్వం. రేపు రామాయణంలో ప్రధాన పాత్ర కాబోతున్నాడు. రామాయణ మహామాలారత్నం. అటువంటి వాడిని ఇప్పుడు బాల్యంలో ఏదో దుస్సాహసం చేశాడు కదా అని కాల్చేస్తే ఎలాగండి అని సూర్యుడు అనుకున్నట్ట. జగదుపకారి ఈ ప్లవగ చంద్రుడటంచు. ప్లవగం అంటే కోత. ఎందుకని? ప్లవేన గచ్చతి ఇది ప్లవగ. దూకుతూ వెడుతుంది. కోత ఎప్పుడు తిన్నగా వెళ్ళదు. అందుకే చిన్నపిల్లలు ఊరికే దూకొస్తుంటే వీడికి తోక ఒకటే తక్కువ అంటారు. ప్లవగా గమనించండి. మన సంవత్సరాల్లో ప్లవంగ నామ సంవత్సరం ఒకటి ఉంది. మన సంవత్సరాలు 60 కదా. వాటిని 3 విభాగాలు చేశారు పురాణాల్లో. చాలామందికి తెలుసో తెలియదో చెబుతాను, అందరూ బాగుంటారు. 3 20 60 320s. 2020 మ్యాచ్ ఇది ఉగాదంటే. 320s. మొదటి 20ని బ్రాహ్మీ వింశతి అంటారు. రెండవ 20ని వైష్ణవి వింశతి అంటారు. మూడవ 20ని రౌద్రీ వింశతి అంటారు. ఒకటి బ్రహ్మకి సంబంధించిన 20 సంవత్సరాలు, రెండోది విష్ణువుకు సంబంధించిన 20 సంవత్సరాలు, మూడోది శివుడికి రుద్రుడికి సంబంధించిన 20 సంవత్సరాలు. సరిగ్గా వాటి పేర్లు గమనిస్తే అసలు తత్వం తెలుస్తుంది. ఇంతవరకు పురాణాల్లో చెప్పారు, కానీ వీటి పేర్లు గమనించాక మా అమ్మ దయవల్ల నాకు అపూర్వమైన ఆలోచన వచ్చింది. అయ్య బాబు, హిందూ పురాణాలకి నమస్కారం రా, 60 ఏళ్లకి నమస్కారం రా, ఉగాది పండుగకి నమస్కారం రా, జీవిత సందేశం అంతా ఇందులోనే ఉందిరా అనుకున్నాను నేను. మొదటి సంవత్సరం ప్రభవ, 20వ సంవత్సరం వ్యయ. అంటే ఏంటి అర్థం? ప్రభవ అంటే పుట్టడం, వ్యయ అంటే పోవడం. పుట్టినవాడు అలా పోతాడు, గుర్తుపెట్టుకో. 20 ఇయర్స్లో ఈ విషయం గమనించాలి. తర్వాత 21వ సంవత్సరం సర్వజిత్, 40వ సంవత్సరం పరాభవ. సర్వజిత్ అంటే అందరినీ జయించడం, పరాభవం అంటే అవమానం. ఎంతమందిని జయించినా ఎవరి చేతిలోనో ఓడిపోతావు, గుర్తుపెట్టుకో. గర్వం తెచ్చుకోక. అది రెండో సందేశం. పుట్టినవాడల్లా పోతాడు, అది మొదట 20 సంవత్సరాలు అందిస్తున్న సందేశం. రెండో 20 సంవత్సరాలు 21 నుంచి 40 వరకు అందిస్తున్న సందేశం ఏమిటంటే, నువ్వు ఎంతమందిని జయించాన్ని గర్వించినా ఎవడో ఒకడు దాంట్లో పోతావు. ఇక్కడ
అంచేతను జయించానండి గర్వం వద్దు, ఓడిపోయానండి ఓటమి వద్దు, సమానంగా తీసుకో. మూడోది 41వ సంవత్సరం ప్లవంగా, 60వ సంవత్సరం అక్షయ. ప్లవంగా అంటే కోతిగంతులు. జీవితంలో ఎన్ని కోతిగంతులు వేసినా, ఎన్ని ఉద్యోగాలు చేసినా, ఎన్ని సంసారాలు చేసినా, ఎంత జీవితం గడిపినా, ఎన్ని వందల కోట్లు సంపాదించినా అక్షయమైన పరమాత్మ జ్ఞానం పొందకపోతే మొత్తం దండగా పోయినట్టే లెక్క. అంతే, కోతిగంతులు మానే. ఇది ఉగాది సారాంశం. ఉగాది నాడు నేను ఎక్కడికి రాలేకపోయాను కాబట్టి సారాంశం చెప్పేసాను, వదిలిపోయింది. 3:20 ప్రభవ వ్యయ. పుట్టిన ప్రతివాడు పోతాడు, మనం కూడా పోతాం. పోయేలోగా ఏం చేయాలో అది చేయాలి. పోకుండా ఉంటే ఏం కుదిరేది కాదమ్మా, అందరూ పోతారు. ఇక్కడ పోకుండా ఉంటే అనేది కుదరదు. అసలు బ్రహ్మదేవుడు కూడా పోతాడు, నువ్వెంత ఇక్కడ. పోవడానికి సిద్ధంగా ఉండడమే, పోకుండా ఏం చేయడం వేడు, ఎందుకు చేయాలి అసలు? మృత్యువుకి సిద్ధంగా ఉంటే ఏ భయం ఉండదండి. అసలు సిద్ధంగా లేకపోవడం వల్ల అన్ని భయాలు. అలాగే సర్వజిత్ పరాభవ. ఎంతమందిని జయించినా నువ్వు గర్వించే అవకాశం లేదు. ఇక్కడ పరిస్థితులు కలిసి వచ్చే జయించావు. ఇక్కడ ఓడిపోవచ్చు, అవకాశాలు ఉన్నాయి. రావణాసురుడు ఓడిపోలేదా? హిరణ్యకశిపుడు ఓడిపోలేదా? ఎవడికంటే నువ్వు గొప్పవాడివి ఇక్కడ. 3:20 లెక్క ప్లవంగా. ఎన్ని కోతిగంతులేనేవై. ఉద్యోగం మానేసి వ్యాపారం మానేసి సినిమా మానేసి నాటకం, రకరకాలు చేస్తారండి ప్రయోగాలండి. ఇక్కడ నువ్వు ఎన్ని గంతులు వేసినా అక్షయమైన ఆత్మజ్ఞానం పొందే వరకు ఈ గంతులు పనిచేయవు. అక్షయనామ సంవత్సరంతో ముగుస్తుంది. ఇది ప్లవంగం. అందుకని ఈ ప్లవగ చంద్రుడు ఈవేళ కోతిగంతులు వేస్తూ కనపడుతున్నాడు. కానీ చంద్రుడు అంటే శ్రేష్ఠుడు కదా. ఈ వానర వంశంలో పుట్టినటువంటి ఈ శ్రేష్ఠుడు జగదుపకారియంచు ఈ ప్లవగ చంద్రుడటంచు తలంచి భానుడు రేపు మహోపకారం చేస్తాడు. ఈయన ఇతన్ని ఎలా వదిలేస్తే అలాగా అని ఆ సూర్యుడు ఏమనుకున్నట్ట, చల్లబడిపోయేట్టు వెంటనే తగ్గించేసేట బాగా. దగదగ మండుచుండు కిరణం బుల వేడిమి చూపడయ్యే. భగభగ మండేటువంటి కిరణాల వేడిమి చూపట్లేదుట. ఇంతట్లో చిత్రం జరిగిందిట. ఆయన వేడిమి చూపట్లేదు, బాగానే ఉంది, పండుని మింగేయచ్చు కదా, కుదరదు. అప్పుడు ఏం జరిగిందంటే 2 గడియలేగా కొద్ది కాలం గడిచింది. గడియ అంటే 24 నిమిషాలు, 2 గడియలంటే 48 నిమిషాలు. అదే ముహూర్తం. ముహూర్తకాలం అంటే 2 గడియలు. 2 గడియలు అయ్యేసరికి నాడు పర్వమౌట గతిజ వచ్చే రాఘువు అచటంగను వారు అరుగంది చూడగన్. ఆవేళ సూర్యగ్రహణ సమయం. అందుకని రాఘు వచ్చేట పావు రూపంలో సూర్యుడిని మింగేద్దామని. ఈయనకి భయం అయ్యాలి కదండి. నేను వీడిని మింగేద్దామని చూస్తుంటే వీడిని మింగేవాడు ఒకడు వచ్చాడు ఇక్కడికి, వీడు నన్ను కూడా మింగేస్తాడేమో అనే భయం రావాలి కదా. రాలేదండి. పైగా ఏమైనా ఆ గిరకరాట్టుబట్టు మగనీయుని రాఘు వచ్చేట. రాఘు వచ్చి హనుమంతుడిని చూసేట. హనుమంతుడు ఏం చేస్తున్నాడు, ఏదో చిన్నపిల్లాడు అద్దం పట్టుకున్నట్టే సూర్యుడి దగ్గరికి వెళ్ళి పండిలా పట్టేసుకుని బాగుంది ఎర్రగా ఉన్నావుదా అంటున్నట్టు. వీళ్ళు బంగారంగా మూతి కాలిపోయింది ఆయనకి. అందుకే హనుమంతుడి మూతి ఎర్రగా ఉంటుంది. అన్ని కోతుల మూతులు ఎర్రగా ఉండవు, పండు కోతుల మూతులే ఎర్రగా ఉంటాయి. హనుమంతుడు పండు కోతి జాతికి చెందినవాడు. ఆయన మూతి ఎర్రగా ఉందంటే సూర్యబింబం అంటుకోవడం వల్ల అందింది అన్నారు పురాణాల్లో. అందుకని ఇలా అంటుకుంటూ ఉంటే ఆ రాఘువు చూశాడు కదా. ఆయన అనుకున్నాడు, వీడెవడు, ఎక్కడి నుంచి వచ్చాడు, నేను పట్టుకోవాల్సిన సూర్యుడిని ఈయన పట్టుకుంటాడు ఏమిటి. ఆ గ్రహరాట్టుబట్టి గ్రహరట్టుబట్టిన మహామహుని ఈతని చూచి రాఘువు అత్యాగ్రహ వృత్తితో కహకహార్భటి చేయుచుడాయ. అత్యాగ్రహ వృత్తితో కహకహార్భటి చేయుచుడాయ. అంత సూర్యగ్రహణంబు మాని ఔరా ఇది నల్లని పండు వచ్చెనంచు. అది బాలాంజనేయ స్వామి. ఎక్కడా భయం లేదు. దుడుకు అంటే సరిపోదు, దుందుడుకు అనాలి. దుడుకు దుందుడుకు అంటారు బాల వ్యాకరణంలో. మామూలు దుడుకు కాదు, ఇక్కడ వదిలేయాలి కదా, వదిలేయలేదట. ఔరా సూర్యగ్రహణంబు మాని ఔరా ఇది నల్లని పండు వచ్చెనంచు. అత్యుగ్రల యోగ్ర విగ్రహత ఆతని మృంగగబోవ అతడు ఒక్కటన అతని మృంగబోవుడున్. ఎవరు ఈ గ్రహరాజు అయిన సూర్యుడిని పట్టుకుంటున్నాడు, ఇదేమిటిది, నేను మింగవలసిన సూర్యుడిని ఎవడో కోతిగాడు వచ్చి మింగుతున్నాడు ఏమిటి అని రాఘువుకు ఆశ్చర్యమై వీడి సంగతి చూద్దామని దగ్గరికి వస్తుంటే హనుమంతుడు భయపడకపోగా ఈ ఎర్రపండు దగ్గరికి వచ్చేసరికి తెల్లగా మారిపోయింది. రంగు మారిపోయిన పండు బాగుండదు, ఇదేదో నల్లని పండు దొరికింది ఆషాఢ మాసంలో నేరేడు పండు రాఘువును పట్టుకున్నట్టు. అది ఆంజనేయ స్వామి.
సాహసం అంటే అది ఎర్రపండు, ఎందుకంటే దగ్గరికి వెడితే ఎర్రగా ఉండదుగా, బాలసూర్య కిరణాలు దూరం నుంచి కనిపిస్తాయి, దగ్గరికి వెడితే మామూలే. ఎందుకంటే దగ్గరికి వచ్చావు, రంగు మారిపోయింది పళ్ళు తినద్దని చెబుతుంది మా అమ్మ. ఎందుకు వచ్చింది? కుళ్ళిపోయింది లెక్క. అందుకని ఇది నల్లని పండు వచ్చింది. రాఘు నల్లగా ఉంటాడు కదా, నల్లగా ఉందని నేరేడు పండులో బ్రహ్మాండంగా ఉందని చెప్పి దీని మీద పడ్డట. వాడికి వంటెత్తిపోయింది. అయ్యి బాబు వీడెవడో నన్ను పట్టుకుంటున్నాడు అని హనుమంతుడు పట్టు విడిపించుకుని దేవేంద్రుడి దగ్గరికి వెళ్ళాడు. దేవేంద్రుడి దగ్గరికి వెళ్ళాడు. కథ ఎంత ఆసక్తికరంగా ఉంటుందో చూడండి. అయ్యా బాబు ఈయన ఎవడో వచ్చాడయ్యా భూమండలం నుంచి, కిష్కింధకాండ నగరం నుంచి వచ్చాట, అంజనాదేవి కుమారుడు. నాకు వివరాలు కూడా తెలియనైనా, ఆ కంప్యూటర్లో ఎంత కొట్టినా వివరాలు రావట్లేదు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా పనిచేయట్లేదయ్యా దీని ముందు, నువ్వు చూడవయ్యా కాస్త దేవేంద్రుడికి చెప్పాడు. దిక్పాలకులు పెద్దవాడివి కదా, నువ్వు ఉన్నావు కదా, సూర్యుడిని పట్టుకునేవాడు వచ్చాడయ్యా, నేను ప్రకృతి సిద్ధమైన నియమం ప్రకారం సూర్యగ్రహణం ఏర్పాటు చేద్దామని ఛాయాగ్రహంగా సూర్యుడికి అడ్డుగా పెడుతుంటే ఆయన ఎవడో నాకడ్డు వచ్చాడయ్యా, నన్ను పట్టుకుని మింగెత్తుంటే బలవంతంగా తప్పించుకుని వచ్చాను నేను అని అంటే ఇంద్రుడు అదేమిటి ఎవరి ప్రకృతికి నష్టం చేసేది? ఇది ఇక్కడ పర్యావరణ సమస్య అండి. నేను మొదట చెప్పాను, పురాణ కథ వెనకాల ఉండే కథ ఇప్పుడు తెలుసుకోరు. ఇది పర్యావరణ సమస్య. ఎవరు ప్రకృతి స్థితికి ఆటంకం కలిగించేలా ప్రవర్తించకూడదు, హనుమంతుడైనా సరే. అదే జరిగింది ఇక్కడ. దుస్సాహసంగానే ఏది కానీ అది జరిగింది. ఏదో సూర్యుని పట్టుకోవడం ఏంటి, అడ్డం వస్తే రాఘువుని పట్టుకోవడం. ఇక్కడ ఇంకో చిత్రం ఉంది. ఈయన చెప్పగానే వాడెవడో నేను చూస్తా పద, ఆయన ఐరావతం మీద ఇంద్రుడు వచ్చాట. ఐరావతాన్ని ఎక్కి ఇంద్రుడు రాగానే హనుమంతుడు చూసి అనుకున్నట్ట, ఎర్రపండు జారిపోయింది, నల్లపండు జారిపోయింది, ఇదేదో తెల్లపండు బాగుందని ఐరావతాన్ని పట్టుకున్నట్ట. ఏదైతే పండు కావాలి కానీ మనకి, పండు రుచి మించినది ఈ పండు హరింతునని తీవ్రపడి కడు పసిపాపండు అతడెరుగక కడు పసిపాపండని కడు పసిపాపండని ఎరుగక ఈతడు చెండాంసుని విడిచి అమర గజముపై గురికెన్. ఇదేదో తెల్లగా ఉందిరా పాండు రుచితో, ఇది చాలా బాగుందిరా, వెన్నెల పండులా ఉంది శుభ్రంగా వెన్నముద్దలాగా, దీన్ని మింగేద్దామని చెప్పి ఇది బాగుంది, నా స్థాయికి ఇది సరిపోతుంది, రాఘు తప్పించుకున్నాడు, నల్లపండు దొరకలా, సూర్యుడేమో రంగు మారిపోయాడు, ఎర్రపండు దొరకలా, ఇదేదో తెల్లపండు బాగుందని అమర గజముపై గురికెన్, ఐరావతం మీద గురికెట్ట. మొత్తం మీద హనుమంతుడు పండు దొరికే వరకు కదలలేదు. కార్యదక్షత అంటే అర్థం అది. పని అయ్యే వరకు పని చెయ్యాలి. అందుకే మనకి వెళ్ళేటప్పుడు పిల్లలు బయటికి ఎడుతుంటే తల్లి ఏం చెబుతుందండి, క్షేమంగా వెళ్ళి లాభంగా రా ఉంటుంది. వెళ్ళేటప్పుడు క్షేమం ప్రధానం, వచ్చేటప్పుడు లాభం ప్రధానం. లాభం అంటే డబ్బులు ప్రాఫిట్ కాదు, పని చేసుకుని రావడం. ఎందుకు వెళ్ళినట్టు చేతులు ఊపుకుని రావడానికి ఏంటి? వెళ్ళేటప్పుడు క్షేమం, ఎందుకంటే క్షేమం మీద దృష్టి పెట్టాలి, లాభం మీద దృష్టి పెడితే యాక్సిడెంట్ అవుతుంది. వచ్చేటప్పుడు క్షేమంగా వస్తే సరిపోదు, లాభం కూడా ఉండాలంటే పని అయ్యాక రావాలి. ఎవరింటికో వెళ్ళి ఏదో కబురు చెప్పమన్నాం, వాళ్ళు లేకపోతే పక్కింట్లో అడగాలి, ఏమండి వీళ్ళు లేరా, ఎప్పుడు వస్తారని అడగాలి. లేరు, తాళం వేసింది వచ్చేసి అనకూడదు, పనికి మళ్ళీ వాడు అంటాడు వాడిని. పని అయ్యే వరకు ఉండాలి. అందుకని ఎర్రపండు దొరక్కపోతే నల్లపండు పట్టుకున్నాడు, నల్లపండు దొరక్కపోతే తెల్లపండు పట్టుకున్నాడు, ఐరావతాన్ని పట్టుకున్నాడు, మొత్తం మీద వదలలేదు. అంత పట్టుకునేసరికి ఇంద్రుడు కనిపించి అయిపోయి వీడి ఇక్కడి నుంచి దొరికాడయ్యా, మనకి ఐరావతాన్ని కూడా పట్టుకున్నాడు అని మొత్తం మీద పట్టు విడిపించుకుని మరి అందరికీ ఎవరండి, సురజ్యేష్ఠ పితామహ బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళారు. ఆ బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి ఆయన ఎవడో భూలోకం నుంచి వచ్చాడయ్యా, బాలాంజనేయుట్ట, మా ప్రాణాలు తింటున్నాడు, ఇప్పటికి సూర్యుడిని పట్టుకున్నాడు, అక్కడి నుంచి ఆపడానికి పెడితే రాఘువును పట్టుకున్నాడు, అది చూడడానికి పెడితే మా ఐరావతాన్ని పట్టుకున్నాడు, నన్ను కూడా పట్టుకుంటాడేమో నీ దగ్గరికి వచ్చాను ఆయన అని బ్రహ్మదేవుడితో అంటే, అసలు ఆయన జోలికి మీరెందుకు వెళ్ళారు అన్నాడు ఆయన బ్రహ్మదేవుడు. ఆయన ఎవరో మీకు తెలియదురా, ఆయన జోలికి మీరెందుకు వెళ్ళారు? ఆయన శివాంశ సంభూతుడు, వాయువు తేజస్సుతో పుట్టినవాడు, సామాన్యుడు కాదు నాయన, మీరు అటువంటి వాడు జోలికి వెళ్ళకండి, నేను చూస్తాను ఆ సంగతి అని అక్కడి నుంచి ఆయన వచ్చేలోగా వచ్చాడు. వస్తూ ఇంద్రుడు కూడా వచ్చి, ఇంద్రుడు చూశాడు కదా ముందు, ఇంద్రుడు ఇక్కడ చూడగానే ఆయన చూసి ఇంద్రుడు ఇంకా బ్రహ్మదేవుడికి దగ్గరికి వెళ్లకుండానే రాకుండానే ఐరావతాన్ని పట్టుకోగానే ఒక పని జరిగిందండి. కథ మధ్యలో ఐరావతం మీద పట్టుకోగానే ఇంద్రుడు మరి ఊరికే వెళ్ళిపోడు కదా, తన శక్తి చూపించాలి కదా, వజ్రాయుధం విసిరాడు. వజ్రాయుధానికి హనుమంతుని యొక్క ఒక దవడ చెక్కుకుపోయింది.
దాంతో హనుమంతుడు మూర్ఛపోయాడు. ఎంత హనుమంతుడైనా ప్రకృతికి విభిన్నంగా ప్రవర్తిస్తే శిక్ష తప్పదు. అది పర్యావరణం ద్వారా మనం నేర్చుకోవాలి. ఎందుకంటే ఇంద్రుడు తన పని తాను చేశాడు, ఆయన అహంకారం అనడానికి లేదు అక్కడ. ఆయన వజ్రాయుధం ప్రయోగించాడు, ఆయన దగ్గర ఉన్నదే ఎందుకు. అందుకని ఈ దవడ చెక్కుకుపోయింది. ఆ చెక్కుకుపోవడంతో పాపం ఇక్కడ రక్తస్రావం అయ్యి మూర్ఛ వచ్చి పడిపోయాడు. ఆ పడిపోయినప్పుడు వెంటనే వాయుదేవుడు వచ్చి పట్టుకున్నాడు. ఇక్కడ మమకారానికి, పర్యావరణ బాధ్యతకి సంగ్రామం. వాయుదేవుడు వచ్చి వెంటనే మా అబ్బాయిని కొడతారా అంటే, ఇంద్రుడంటే దిక్పాలకుల్లో గొప్పవాడు కదా, తూర్పు దిక్కు కదా, నాదేదో వాయవ్యం కదా, నేను మూలను ఉంటాను కదా, నువ్వు తూర్పును ఉంటావు కదా, తూర్పు వాస్తు తూర్పు ముఖం మంచిది కదా అని కొట్టేస్తావా అని చెప్పి ఈయన ఏం చేశాడు, ఈ పిల్లాన్ని తీసుకుని మాట్లాడకుండా ఓ కొండ గుహలోకి వెళ్ళిపోయి ప్రపంచంలో ఉండే వాయువు అంతా స్తంభింపజేశాడు. ఇది మమకారానికి, బాధ్యతకి ఘర్షణ. కథ నుంచి మనం గ్రహించాల్సింది. ఒక్కసారి వాయువు స్తంభించింది. వాయువు స్తంభించేసరికి పరిస్థితులు ఎలా ఉన్నాయండి? యాజకుల్ వన్ని హవ్యములు రేల్వగా చాచు హస్తములు చాచిన ఎట్టులుండే, దివిజాళి ప్రేరేప దివికి ఎగిరిన దేవయానంబులు ఎగిరిన ఎట్టులుండే, ఎగిరిన దేవయానంబులు ఎగిరిన ఎట్టులుండే, మునులు నదీతోయముల తోగ, మునులు నదీతోయముల తోగ, ముంచిన అంగముల్ ముంచిన ఎట్టులుండే, పశు మృగ నరమూర్ఖ ప్రాణులు ఉర్వి పెట్టిన అడుగులు పెట్టిన ఎట్టులుండే. కంకంటి పాపరాజు రచన ఎంత అందంగా ఉంటుంది శీర్షపద్యం. పశు మృగ నరముఖ ప్రాణులు ఉర్వి పెట్టిన ఎడుగులు పెట్టిన ఎట్టులుండే, భానుమండలం ఒకచోట పాదుకొనియే, భానుమండలం ఒకచోట పాదుకొనియే, కాలగతి తప్పే సత్క్రియల్ గడచే వేద పాఠముడిపోయే, బాహ్యమభ్యంతరంబు గాడ్పు బంధింపజనిన అక్కాలంబునందు, గాడ్పు బంధింపజనిన అక్కాలమందు. సరిగ్గా వాయువు ప్రసరించకపోతే ఏం జరుగుతాయో అత్యాధునిక శాస్త్ర విజ్ఞానానికి అనుగుణంగానే ఇక్కడ జరిగింది. అలాగే రాశారు పద్యం. యజ్ఞం చేస్తున్నట్టు బ్రాహ్మణులు, పురోహితులు ఇలాగా ఇంద్రాయ స్వాహ ఇంద్రాయదన్నవమా అన్నట్ట. ఈ వేలు ఇలాగే, ఈ చెయ్యి ఇలాగే ఉండిపోతుంది. ఎంతలాగినా రావట్లా. గాలి లేదు. గాలి లేకపోతే చేతులు గదలో, కాళ్ళు గదలో, ఏం గదలో అలాగే ఉండిపోయాడు. చాచిన హస్తములు చాచిన ఎట్టులు ఉండే. పైన విమానాలు పెడుతున్నాయట, దేవయానంబులు విమానాలు పెడుతున్నాయట. ఆ విమానాలు పెడుతుంటే ఆశ్చర్యంగా ఉంది అందరికీ. వెళ్ళే విమానాలు దివిజాళి ప్రేరేప దివికి ఎగిరిన దేవయానంబులు ఎగిరిన ఎట్టులుండే. ఎగురుతున్న విమానం గాలి లేకపోతే ఎగురుతుందా? అసలు గాలిలో ఎగరడం కోసమే కదా రైట్ బ్రదర్స్ విమానం కనిపెట్టింది. రైట్ బ్రదర్స్ కనిపెట్టకపోతే రాంగ్ బ్రదర్స్ కనిపెట్టేవారు. అందుకే రైట్ కనిపెట్టింది ఎందుకు? గాల్లో ఎగరాలనే. గాలి లేకపోతే విమానాలు ఎక్కడికి ఎగురుతాయి. అందుకని ఆ దేవయానం కోసం దేవతలు ప్రయాణించే విమానాల గాలి లేక అక్కడే ఆగిపోయాడు. ఎందుకు విమానం ఆగిపోయిందో తెలియట్లా. లోపల విమానంలో ఉన్నవాళ్ళ కంగారు, ఎయిర్ హోస్టెస్లు కంగారు, మధ్యలో తింటున్న తిండి కంగారు, బాత్రూంలోకి వెళ్ళిన వాడు బాత్రూంలోనే ఉండిపోయాడు. వాడు ఏ అవస్థలో ఉన్నాడో వర్ణిస్తే బాగుండదు. ఇంకా గాలి లేదు కాబట్టి అందరూ ఎక్కడ వాళ్ళు అక్కడే, ఎక్కడ దొంగలు అక్కడే గప్చిప్పు అన్నట్టుగా. అంతేకాదు, మునులు నదీతోయములతోగ ముంచిన అంగముల్ మునిగిన ఎట్టులుండే. మహర్షులు నదీతోయాల్లో స్నానం చేస్తున్నట్ట. వాళ్ళు అలాగా ఈ కటి భాగం వరకు ముంచారు, ఈ ఛాతీ వరకు ముంచారు, తల ముంచుతుంటే ఆ ముక్కు వరకు మునిగింది. ముక్కు దగ్గరే ఆగింది, గాలి లేదు కాబట్టి రొంపొచ్చేస్తుంది వాడికి. ప్రాణం పోయినంత పని అవుతుంది. అలాగ మునిగిపోయిన అంగాలు మునిగినట్టే ఆగిపోయేట. సకల ప్రాణులు, పశువులు సహా, గ్రామాల్లో ఉండే పశువులు, అడవుల్లో ఉండే